ప్రజలు కూడా దుర్బోధకు అలవాటుపడ్డారు. దోమలు ఆలౌట్కు అలవాటుపడ్డాయి. సో ఈ రోజుల్లో ఏం బోధలు? మీరు భూలోక విషయాలు మాట్లాడుతున్నారు, ఎంత తప్పండి. అంటే ఈ భూలోకంలో ఆశీర్వదించబడటానిక ఈ రక్షణ? స్వస్థతల కోసమా ఈ బాప్తిజం? కలిసి వచ్చేదానిక ఈ చర్చీలు? దానికోసమా ఈ ప్రసంగాలు? నో. పేతురు గారు ఎంత చక్కగా చెప్పాడే అపోస్తుల బోధ. పేతురు 2వ పత్రిక 3:13 ఏమన్నాడు? అయినను దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు ఎదురు చూచుచున్నాము. ఎదురు చూసే మనసుందా? అసలు దాని గురించి చెప్పేవాడే లేడు, ఇంకెదురెవడు చూస్తాడు? అంతా ఇక్కడెక్కడ బోధలు చెప్పేసి ప్రజలు ఎంత మాయ చేస్తున్నారంటే నో. అదేమంటే విమర్శలు, డిబేట్లు, ఏదో పెద్ద తెలివి గల్లవాళ్ళలాగా కెమెరా దగ్గరికి వచ్చేస్తాడు. యూట్యూబ్లో ఏదేదో పెట్టేస్తున్నారు. పెట్టేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ప్రదర్శించుకుంటున్నారు. వ్యూస్ కోసం చూస్తున్నారు, లైక్స్ కోసం చూస్తున్నారు. నో, ప్రజల్ని మనం తప్పుద్రోవ పట్టించకూడదు. మనం ఎదురు చూసే దేనికి తెలుసా? నూతన ఆకాశం నూతన భూమి కొరకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాత సృష్టి ఆల్రెడీ నాశనం అయిపోయింది. అది మొదటి సృష్టి. రెండవ సృష్టి కూడా త్వరలో నాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న సృష్టి మొత్తం నాశనం అయిపోయిద్దని పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ఉంది. ఈ సృష్టి కూడా నాశనం అయిపోయింది. పంచభూతములు మీ కుటుంబని ఏండ్రముతో లయమైపోవును, ఆకాశము గతించిపోవును, భూమి అందులో ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఈ సృష్టి నాశనం అయిపోయిద్ది అని చెప్తే నువ్వు ఆశీర్వదించబడతావని చెప్తావా? అంత అబద్ధంరా నాయన. ఈ సృష్టి నాశనం అయిపోయిద్ది అని బైబిల్ చెప్తుంటే దేవుడిని దీవిస్తాడు, దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పి అంటే ప్రజలకి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగిస్తారా? తెలుగు 2 రాష్ట్రాలను, తెలుగు ప్రజల్ని నూతన సృష్టి కోసం నడిపించడానికి, తాత్కాలిక ఆశీర్వాదాల గురించి మీకు చెప్పడానికి కాదు మేము ఉంది. ఏదో స్వస్థతలు, ఈరోజు స్వస్థత రేపు చచ్చిపోతావు, ఏం చేస్తావు? ఈరోజు ఆశీర్వాదం వచ్చింది, రేపు మళ్ళీ దరిద్రం వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? నో. అసలు మనం రక్షణ పొందేది దేనికంటే నూతన సృష్టి కోసం. అది మాట్లాడండి సంఘాల్లో. మనకు రక్షణ ఎందుకురా నాయన, మనకు బాప్తిస్మం ఎందుకు, పని పాట లేదా అంటే ఇది నూతన సృష్టి కోసం. ఈరోజు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామంటే నూతన సృష్టిలో ప్రవేశించడానికి.